గాయ్స్, వెల్కమ్ టు విలేజ్ గర్ల్ డ్రీమ్స్. ఈరోజు మా ఇంటి పెరట్లో ఉన్న చెట్లన్నీ చూపిస్తాను మీకు. నాతో రండి. చూడండి గాయ్స్, ఇది మా నిమ్మకాయ చెట్టు. దీని ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో 365 డేస్ కాస్తూనే ఉంటుంది. ఒకవేళ సంవత్సరం లీఫ్ ఇయర్ అయితే 366 డేస్ కాస్తూనే ఉంటుంది. చూడండి గాయ్స్, ఎంత బాగున్నాయి నిమ్మకాయలు. మీకోసం ఒక నిమ్మకాయ ఇప్పుడు తెంపబోతున్నాను. మంచిది తెంపుతా. మొన్న సిటీలో 20 రూపాయలకు 3 నిమ్మకాయలని మా అమ్మలోకి చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు. ఓ నిమ్మకాయలు 20 రూపాయలకు 3 అట్లా కూడా అమ్ముతారా అని అంటున్నారు, వాళ్ళకి తెలియక. చూడండి గైస్, ఎంత ఫ్రెష్ నిమ్మకాయ. మీకు ఫ్రెష్ నిమ్మకాయలు కావాలంటే నావల మల్లెలకు వచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ గాయస్, నెక్స్ట్ మనం మన గోరింటాకు చెట్టు చూడబోతున్నాం. నాకైతే చాలా ఇష్టం. హాస్టల్ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా గోరింటాకు పెట్టుకుంది మాత్రం మళ్ళీ వెళ్ళాను. చాలా రెడ్డిగా పడుతుంది. సో ఇదైతే మా మమ్మీ మేము ఇంట్లోకి వచ్చినప్పుడు చిన్నప్పుడు పెట్టింది. చిన్నప్పుడు ఇది గోరు చెట్టు గాయస్. ఇంకా మీకు గోరింటాకు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి గాయస్. ఇవైతే నందివర్ధనం పూలు. వట్టిగా మా మమ్మీ టైంపాస్ పెట్టింది. పూలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. చూడండి, ఇది మేము గడియారం చెట్టు అంటాం. మీరు అంటారా గాయస్? ఇప్పుడు మీరు చూస్తున్నారు కొబ్బరి చెట్టు. ఇవి నేను ఇంకా పప్పులు పెట్టాం. పప్పులు నువ్వు ఇక్కడికి రా, పప్పులు చూపిస్తే ఇప్పుడు మీకు. హాయ్ పప్పులు. నేను పప్పులు పెట్టాం. పప్పులు ఇప్పుడు ఇస్తుంది చెప్తా. చూడండి గాయస్, ఇది మా కొబ్బరి చెట్టు. మేము రోజు కొమ్మలు ఇట్లా కొట్టేస్తుంటాం. నాకు చాలా ఇష్టం. మా చెట్లన్నీ ఇష్టం నాకంటే. ఇది కొబ్బరి చెట్టు. ఇటు కూడా ఇటు రండి, ఇటు సైడ్ ఇటు. ఇది కూడా ఇంకో కొబ్బరి చెట్టు. ఇది కూడా కొబ్బరి చెట్టు. ఆ కొబ్బరికాయలు కాసేసరికి నేను ఇంట్లో ఉంటాను ఇక్కడ ఉంటున్నా తెలియదు గాయస్. కొబ్బరి చెట్టు బాగుందా? మీ ఇంట్లో కొబ్బరి చెట్లు ఉంటే కామెంట్ చేయండి. మా ఇంటి ముందే ఇటున్నది, చూడండి ఎంత బాగుందో. మా ఇంటి ముందే పొద్దున్న లేచి మేము ఈ చెట్టునే చూస్తాం. పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇట్లాంటివి. ఇవి మా కనకాంబరాల చెట్టు. కనకాంబరం పువ్వులు గాయస్ చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇంకా పువ్వులు కొంచెం ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి గాయస్. ఇప్పుడైతే ఇది దవనం చెట్టు. దవనం అంటే మనం పూలల్లో వేస్తారు కదా, మధ్యలో మల్లెపూల చెట్లు. మల్లెపూలు పెట్టి తర్వాత ఆకులు, దీన్ని దవనం అంటాం. చూడండి గాయస్, ఇది మమ్మీ బతుకమ్మలో కూడా పెడుతుంది. మీకు మంచి చూపిస్తాం. ఇటు చూడండి గాయస్, ఇదంత పెద్ద చెట్టు. ఇదంతా ఇంకా చాలా ఉండే, తెంపేసాం మేమే గాయస్. చిన్న చెట్టుకైతే కాకరకాయ కాసింది. ఇంకా బీరకాయ చెట్టు. బీరకాయ కాయ పోతున్నాయి తొందరలో మనకి. పువ్వులు బీరకాయలు కాసాక చూపిస్తా. ఇదైతే చిన్న జామకాయ చెట్టు. ఇంకొకటి ఈ సీతాఫలం చెట్టు. ఇంకా కాయలేదు. వంకాయ చెట్లు. ఈరోజే మమ్మీ వంకాయ కూర వండింది. ఇవే తెంపి. చూడండి గాయస్, వంకాయ పువ్వులు. చిన్న వంకాయ చూపిస్తాం మీకు, చూడండి. ఓకే, డన్. వంకాయ చెట్టు ఇది గాయస్. ఇది మన జామ చెట్టు. జామకాయలన్నీ కాళ్ళనే ఉన్నాయి. కాకపోతే నేనైతే ఒక అందిన జామకాయ ఒక్కటి తింటా గాయస్. చాలా బాగుంది. మనం కడగాల్సిన అవసరం లేవు, మన చెట్లే. చాలు. ఓకే, ఇది పప్పులకి ఇద్దాం గాయస్. పాపం అప్పటి నుంచి చూస్తుంది. తీసుకో పప్పులు. థ్యాంక్ యూ శ్యామ్. ఓకే గాయస్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో పప్పులు అయితే చెప్పబోతుంది. పప్పులు చెప్పురా, మనం ఎక్కడికి వెళ్తున్నాం. ఈరోజు మా అమ్మమ్మ చింత చిగురు తెంపకరమ్మన్నది, గనికి వెళ్తున్నాను గాయస్. గంట నుంచి ఆ డైలాగ్ బట్టి పడుతుంది. ఓకే, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి గాయస్. ఇదే మన చింత చెట్టు. ఇది మన లడ్డుగాడు. హాయ్ చెప్పండి. ఎస్, సో ఫ్రెష్ చింత చిగురు గాయస్. ఇప్పుడు మనం చింత చిగురు తెంపబోతున్నాం. మనం కళ్ళు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి తెంపేటప్పుడు. మమ్మీ చింత చిగురు పప్పు చేస్తా అని చెప్పింది.
సో దానికోసమే మనం ఇప్పుడు కష్టపడుతున్నాం. కర్రీ మాత్రం తోపు అంటే తోపస్య తోపోభ్యః. చూడండి గైస్, ఇంత ఫ్రెష్ చింత చిగురు ఇటు బౌల్. గాయస్ మా టేక్ చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయో గాలికి. జామ చెట్టు హాయ్ చెప్తుంది మీకు. చెప్పండి హాయ్. హాయ్ ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్తుంది. గాడుపు చాలా వస్తుంది. పిల్లగాలి అల్లరి వల్లంత నల్ల మబ్బూరి మేనా. పీస్ ఇస్ హియర్. ఇట్లా పెట్టుకో వీడియోది పప్పులు. ఇప్పుడైతే మనం మ్యాంగో తెంపుకుందాం. మన చెట్టు తిందాం ఎలా ఉంటుందో. నైస్. సూపర్ ఉన్నాయి కదా మా మార్కెట్ అయితే. ఎంత బాగున్నాయి అంటే అసలు మా అమ్మమ్మ చాలా బాగుంది అసలు. హాయ్ గాయ్స్, ఇది మా రోజీకి ఒక ఫ్లవర్ పూసింది. బంగారం. ఇది మా రోజీ ఫ్లవర్. పువ్వులు ఏం పుయ్యట్లేదు, పూస్తుంది. ఆకులన్నీ తెంపేయాలి ఇప్పుడు. ఓకే గాయ్స్ బాయ్.